దానికి ఏమైనా డబ్బు ఖర్చా, దానికి ఎవరన్నా దానం ఇయ్యాలా, ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళాలా, ఏం లేదు కదా. మన ఇంట్లో మనం కూర్చొని చేయడమే కదా. మాట్లాడుకోవడానికి ఉన్నటువంటి ఖాళీ భగవన్నామస్మరణకి ఎందుకు ఉండదండి? మన అజ్ఞానం. కానీ నన్ను ఎవరూ పలకరించలేదు, నాకెవరూ ఫోన్ చేయట్లేదు, పిల్లలు ఉన్నారు కానీ నాతో మాట్లాడరు, వాళ్ళు ఇంటికి వెళ్ళినా కానీ పట్టించుకోకపోతే నీ సొమ్ము ఏం పోయిందమ్మా? ఇప్పుడు పట్టించుకోకపోవడమే మంచిది. వాళ్ళ ఇంట్లో ఉన్నా మన ఇంట్లో ఉన్నా, వాళ్ళు ఎక్కడికి వచ్చినా మనం అక్కడికి వెళ్ళినా, మనం ఒక కుర్చీలో కూర్చుని నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనుకున్నాం అనుకో, ముందు అర్జెంటుగా గౌరవం పెరుగుతుంది ఇంట్లో. ఆవిడ ఎప్పుడు జపం చేసుకో, ఆవిడ జోలికి వెళ్ళకంటే సమయానికి ఇంత ఫుడ్ పెట్టేస్తారు, గొడవ లేదు. వచ్చిన వాళ్ళందరికీ ఆవిడ ఎప్పుడు జపం అంటే కాళ్ళకి దండాలు పెట్టేస్తారు అందరూ. మనం మొత్తం మారేమతలు అయిపోతాం గొడవలు. గౌరవం కృత్రిమంగా కూడా పెంచుకోవచ్చు ఈ సొల్లు కబుర్లు చెప్పడం. వచ్చిన వాళ్ళల్లా కూర్చోబెట్టి ఈవిడ ఆవిడనుకోక ఆవిడ ఈవిడనుకోక, మా కోడలు మీ కోడలు అందరూ కూతురు పార్టీయే, కోడల పార్టీ ఎవరు లేరు ఇక్కడ. నమశివాయ. ఆ మిగిలిన సమయం అంతా జపానికి కేటాయించు, అదే చెబుతున్నాడు.